జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ హవా కొనసాగినట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మహారాష్ట్ర ఓటర్లు మహాయుతికి పట్టం కట్టినట్లు అంచనాలున్నాయి. అటు జార్ఖండ్లోనూ కాషాయ కూటమి వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145 కాగా పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు చూస్తే మహారాష్ట్రలో బీజేపీ 182, కాంగ్రెస్ 97, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించవచ్చని చూపుతుంది. మహాయుతికి 49.8%, ఎంవీఏకి 40.1%, ఇతరులకు 10.1% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. బీజేపీ 31.3%, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 14.5%, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 4% ఓట్లు పొందే అవకాశం ఉంది పీపుల్స్ పల్స్ తెలిపింది. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ శాసనసభలో మ్యాజిక్ ఫిగర్ 41 కాగా ఎన్డీఏ 45, 50, ఇండియా 24 నుంచి 37, ఇతరులు 6 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. బీజేపీ 42.1%, ఏజేఎస్యూ 4.6%, కాంగ్రెస్ 16.2%, జేఎంఎం 20.8%, ఇతరులు 16.3% ఓట్లు పొందే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఎస్సీలు, ముస్లింలు, క్రిస్టియన్లు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి వైపు నిలిచారన్న పీపుల్స్ పల్స్ ఎస్టీలు ఇండియా, ఎన్డీఏ రెండు కూటముల మధ్య చీలి ఉన్నారని వెల్లడించింది. ఎన్నికల్లో అగ్రవర్ణాలు, ఓబీసీలు ఎన్డీఏకు పట్టం కట్టినట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ హవా కొనసాగినట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మహారాష్ట్ర ఓటర్లు మహాయుతికి పట్టం కట్టినట్లు అంచనాలున్నాయి. అటు జార్ఖండ్లోనూ కాషాయ కూటమి వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో మెజారిటీకి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 145 కాగా పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు చూస్తే మహారాష్ట్రలో బీజేపీ 182, కాంగ్రెస్ 97, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించవచ్చని చూపుతుంది. మహాయుతికి 49.8%, ఎంవీఏకి 40.1%, ఇతరులకు 10.1% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి. బీజేపీ 31.3%, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 14.5%, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 4% ఓట్లు పొందే అవకాశం ఉంది.